నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం, వారి పార్టీని వారు డెవలప్ చేసుకుంటే తప్పులేదు కానీ, పని చేసినప్పుడు కూడా పని చేయలేదనే విధంగా మాట్లాడే విధానాన్ని నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నా. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఈ రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మర్చిపోయే విధంగా ప్రజలు ఉన్నారు కాబట్టి ఏదో రకమైన బురద జల్లాలనే ఆలోచనతో పనిచేసే విధానాన్ని మీరు గమనించే ఉంటారు. ఇవాళ ఏదైతే సిక్స్ ప్యాక్లో అన్నారో అది పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్తా ఉన్నాడు ఆయన. కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళిపోయినాయో నాకు తెలియదు కానీ, మరి వాళ్ళ ప్రజలందరూ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో అన్నీ కూడా ఆయన ఒకటొకటిగా చేసుకుంటూ వెళ్ళారు. నీకు 5 సంవత్సరాలకి 1000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి నీకు సమయం తీసుకుంటే, ఈరోజు గెలిచిన మరుక్షణం 1000 రూపాయలు పెన్షన్ పెంచి దాంతో పాటుగా పాత 3000 రూపాయలు ఇప్పుడు 4000 రూపాయలు కలిసి మనం ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు దక్కుద్దని కూడా మీకు తెలియజేస్తున్నా. అది మొదటగా చూసుకుంటే అది అయిపోయింది. రైతు భరోసా వేస్తానని చెప్పాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు రైతు భరోసా వేసాం. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు ఇస్తానని చెప్పాం, అంతమంది పిల్లలకి ఇచ్చాం. అది ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు. రికార్డ్స్ చెప్తూ ఉంటా, నేను చెప్తే అది వాస్తవం అనుకోవచ్చు, కాకపోవచ్చు. అదేవిధంగా రైతులకి 48 గంటల్లో ఈ రాష్ట్ర చరిత్రలో నువ్వు ఎప్పుడైనా నీ పరిపాలనలో రైతుకి అనుకున్న టైం డబ్బు వేయడం కానీ, ఆ ధాన్యం ఎక్కడికన్నా తోలితే డబ్బులు ఎప్పుడు వస్తుందో కానీ, అసలు రైస్ మిల్కి వెళ్తే అది అన్లోడ్ చేసుకుంటాడా లేదా లారీ, లేకపోతే రైస్ మిల్కి ఎంత డబ్బు ఇచ్చే విధంగా ఉన్నాడు నీ పరిపాలనకి. కూటమి పరిపాలన వచ్చిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నాదెళ్ల మనోహర్ గారు శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత 1650 కోట్ల రూపాయలని పాత బకాయిల్ని చెల్లించిన ఘనత కూటమి ప్రభుత్వం తక్కువదని కూడా మీకు తెలియజేస్తాను. మీరన్నీ కూడా అప్పులు గొప్పగా చేసి, రాష్ట్రాన్ని దోపిడీ చేసి, ఇసుకలో లూటీ చేసి, గ్రానైట్స్ గా అన్ని మీ అన్నయ్యలు కొండలు దారబెట్టి, ఆఖరికి మీరు మందులో కూడా కల్తీ మందును అమ్మించి చాలా మంది ప్రాణాలు తీసుకుని, కల్తీ మందు కూడా మాస్టర్లతో అమ్మించి, దాంట్లో కూడా ఆన్లైన్ మనీ లేకుండా అంతా క్యాష్ అండ్ క్యారీ తీసుకున్న డబ్బు తీసుకుని ఎవరికి లెక్క జమ చెప్పుకోకుండా డబ్బు తీసుకెళ్లిపోయిన కేసులో మీరు ఇరుక్కున్న సంగతి మీరు మర్చిపోయారేమో, గుర్తు తెచ్చుకోమని చెప్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు నెక్స్ట్ ఇయర్ మన ప్రజలకు అనుసంధానం రైతులకు ఇస్తా ఉన్నాం అనేది చంద్రబాబు నాయుడు చెప్పడమే కాదు, ఆల్రెడీ నేను పేపర్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఆల్రెడీ ఏ రకమైన స్కెల్టన్ రెడీ అయింది, స్పిల్వే కానీ అన్ని రెడీ చేశారు. అన్ని మనం వచ్చే సంవత్సరం పుష్కరాలకు ముందు పోలవరం ప్రాజెక్టుని ప్రజలకు అంకితం చేయబోతూ ఉన్నాం, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మీ టైంలో అమరావతి అనేది ఎక్కడో తెలియదు. పిల్లలు ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏదంటే ఒక నిజంగా కానీ క్వశ్చన్ మార్క్ వస్తే పరీక్షల్లో ఏ ఊరు రాయాలని అడిగి తల్లిదండ్రులు అడిగితే తల్లిదండ్రుల దగ్గర సమాధానం అయోమయం మాజీ ముఖ్యమంత్రి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడానికి నీకు మనసు ఎలా ఒప్పిందని అడుగుతున్నా. ఇంకా మీరు ఆ భాష మానకపోతే జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత నామ చెత్తపుత్రుడు. చెత్తపుత్రుడు అంటే మీకు అర్థం తెలుసుగా, కన్న తల్లిదండ్రులకు సుఖం ఉండదు, రాష్ట్ర ప్రజలకు సుఖం ఉండదు. తండ్రి అధికారం పెట్టి డబ్బు లూటీ చేసిన వ్యక్తి 40,000 కోట్లు ఈడీ ఆ రోజు సీజ్ చేసింది. నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు? 2004లో మీ ఆస్తి. మీరు ఒక పక్కన తప్పులు చేసుకుని ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని తిడతా ఉంటే, అమ్మనేయాలని తిడతా ఉంటే, మీ కార్యకర్తలను తీసుకొచ్చి సన్మానం చేసిన ఘనత మీకు దక్కుంది. ఇవాళ భారతి గారిని ఒక మాట అంటే 24 అవర్స్లో అరెస్ట్ చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదని అడుగుతుంది. ఒక ఆడకూతుర్ని ఇవాళ శర్మిలను తిడితే, ఎంత నీచంగా తిడితే, నువ్వు తిట్టిస్తే అసలు ఇంకొకటి ఎవడన్నా ఆ చెల్లిని కానీ ఆ తల్లిని కానీ అంటే నరికేస్తాడు ఎవడన్నా మామూలుగా మన సంస్కృతి ప్రకారం. అలాంటిది మన మనుషులు తిడతా ఉంటే మీరు సంకలు కొట్టుకుంటే మీరు చెత్తపుత్రులు కాక ఏమవుద్దని అడుగుతున్నా. ఉత్తర ప్రగల్భాలు మళ్ళీ మనం వస్తాం. ఎక్కడొస్తాం? ఇవాళ మీరు చేసిన లూటి జనానికి అర్థమైందనే విషయం మీకు తెలుసుకోకుండా మేము మళ్ళీ వస్తాం, మీ పీకిలు తీసేస్తాం, ఇంట్లోంచి లాగి నరికేస్తాం అంటే, నరికించేసుకుంటాకి మేము మేకలం కాదు, మీరు వచ్చి నరికేస్తే రెడీగా ఏం లేవు. అన్నిటికీ సిద్ధపడి రాజకీయాల్లో ఉన్నాం. మీరు నిజాయితీగా ఉండి ప్రజల్లో నమ్మకం కలిగించుకుని మీరు మళ్ళీ నెగ్గొచ్చు, తప్పులేదు. ప్రజల అభిమానాన్ని కోరుకుంటేనే నెగ్గుతాం మనం. ఈ ఉత్తర ప్రగల్భాలు ఎలా ఉంటాయంటే 170 సీట్లు మనం నెగ్గుతున్నాం,
11వ తారీఖుని మనకి ముహూర్తం వైజాగ్లో అన్ని ట్రైన్లు బుక్ చేసుకోండి, హోటల్ బుక్ చేసుకోండి అని చెప్పిన ఉత్తర ప్రగల్భాలు పలికిన వాళ్ళు 11 సీట్లు ఇస్తే దాన్ని మళ్ళీ మేమంతా వచ్చేస్తా ఉన్నాం. 151 సీట్లు నిన్ను నమ్మి మీ నాన్న పేరు చెప్పి నీకు ఓట్లు వేస్తే ఆయన బతుకున్నంతకాలం ఆయనకి మనశ్శాంతి లేకుండా చేసేది దత్తపుత్రుడు. నువ్వు దత్తపుత్రుడు అంటే నీ శాశ్వతమైన పేరు రాసుకోండి, దత్తపుత్రుడుగా పిలవలసి ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ అవును, ఎస్ దత్తపుత్రుడు ఎవరికి? రాష్ట్ర ప్రజల దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి కాదు, పవన్ కళ్యాణ్ గారని జనం నిరూపించి ఆయన్ని హక్కును చేర్చుకున్న సందర్భాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు దత్తపుత్రుడు ఆయన ఎవరికి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, కష్టాల్లో ఉన్న కుటుంబాలకి, కష్టాల్లో ఉన్న పల్లెలకి ఆయన దత్తపుత్రుడు. నువ్వు ఉత్తర ప్రగల్భాల్లో చెత్తపుత్రుడు, కుటుంబానికి తల్లికి చెల్లికి న్యాయం చేయలేవు. నువ్వు చిన్నాన్న చనిపోతే గొడ్డల పోటుని మరి హార్ట్ అటాక్ గా మార్చేయండి కెపాసిటీ ఉన్న నువ్వు 5 సంవత్సరాల పరిపాలనలో కనీసం నువ్వు దాని గురించి ఏ విచారణ చేయకుండా సొంత మనిషినే నువ్వు కాపాడుకోలేని ల్యాండ్ ఆర్డర్లో నువ్వు ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడుతున్నారంటే కూటమి ప్రభుత్వం ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ ధైర్యం? ఈ 40,000 కోట్లు మీకు ఎక్కడే? తండ్రి పరిపాలన చేస్తే 40,000 కోట్లు సీజ్ చేస్తే ఈయన పరిపాలన అసలు లెక్కలేదు. ఈ రాష్ట్రం ఏమైపోయిందో తెలియదు, రాష్ట్రం డబ్బు ఏమైపోయిందో తెలియదు. ఏ ఖజానా చూసినా ఖాళీయే. అన్ని డిపార్ట్మెంట్ డబ్బులు మీరు మొత్తం లాగేశారు. వాళ్ళ మున్సిపాలిటీలో డబ్బు లేదు, SC/ST సప్లైలో డబ్బు లేదు, మార్కెట్ యార్డ్లో డబ్బు లేదు, పంచాయతీలో డబ్బు లేదు, పల్లెటూరులో డబ్బు లేదు, 15 ఫైనాన్స్ కూడా లాగేశారు మీరు. ఇంకా మీరు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతాం, మేము మళ్ళీ వచ్చేస్తాం అంటే మీరు ఉత్తర కుమారుని ప్రగల్భాలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. కాబట్టి మనకు ఒకసారి అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చినప్పుడు మీరు కొత్త స్లోగన్ మావిగన్. అసలు చాలా మంది పిచ్చోళ్ళు హాస్పిటల్ ఆయన కాదు, ఈ మావిగన్ ఏంటంటే వాళ్ళ నాయకులే ఇదేంటి కొత్తగా ఉంది మావిగన్ అనేది ఎక్కడ వినలేదు, అసలు ఏ లాంగ్వేజ్లోనూ లేదు. దీన్ని ఎలాగా క్రియేట్ చేయాలని నీకు అంత తెలివితేటలుండి మచిలీపట్నాన్ని, విజయవాడని, గుంటూరుని కలిపి రాజధాని చేయాలనుకున్నప్పుడు 5 సంవత్సరాలు నువ్వు ఏ గాడిది పళ్ళుతావని నేను అడుగుతున్నాను. ఇవాళ ఒక రాజధాని ఉండాలి, ఆ రాజధానికి 30,000 ఎకరాలు కావాలని నువ్వు చెప్పావు. అపరిచితుల్లే మారిపోయి మళ్ళీ అక్కడ వద్దు 3 చోట్ల పెడతానన్నావు. మరి ఇలాంటివన్నీ జనాలు కూడా ఒకసారి ఆలోచన చేసి 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, 2 సంవత్సరాలు ఏం జరిగింది, రాబోయే 3 సంవత్సరాల్లో మనం ఏం ఆశిస్తున్నాం అనే దాని మీద ఆధారపడాలి తప్ప అది మానేసి ఎవరన్నా పత్రికలు ఎగ్నిస్ట్ రాస్తే ఆ పత్రిక ఆఫీసుల మీద దారుణాలు పగలగొట్టేయండి. మీ యొక్క రౌడీజం భరించలేక మిమ్మల్ని ఓడించారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. మీరు పవన్ కళ్యాణ్ గారిని కనుక మీరు దత్తపుత్రుడు అంటే మీకు చెత్తపుత్రుడు అని పిలుస్తాం. మమ్మల్ని మీరు తిట్టండి, మిమ్మల్ని మీరు తిడతాం. రాజకీయాలు విలువలు తగ్గించుకుని మాట్లాడుకుందాం. ఇంకా మేము అంటలేదు కదా, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడు, ఆయన ప్రజలకు నచ్చలేదు, మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి మన అభివృద్ధి ఎలా చేయాలనే దిశగానే మనం పనిచేస్తున్నాం తప్ప ఇంకా వాళ్ళ గురించి వాళ్ళే ఉంటుంది. 2 పార్టీలు ఉంటాయి లేదా 10 పార్టీలు ఉంటాయి. 10 పార్టీలను ఎవరినారు సెక్యూర్ చేసుకోవాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షులు కానీ పార్టీ నాయకులు కానీ ఉంటుంది. అంత మాత్రాన అలా బతకూడదని మీకు మళ్ళీ మేము ఆలోచించలేదు. జనసేన తీయించేస్తాను, నువ్వు తీయించేసావు. నువ్వు మేము వైసీపీని తీయించగలమా? తీయించలేం కదా. ఎవరు అభిమానులు వాళ్ళకు ఉంటారు. అంత మాత్రాన పార్టీ ఉండకూడదనే నినాదమే తప్పు. అన్ని పార్టీలు ఉంటాయి, అందరినీ గౌరవించాలి. రాజకీయాల్లో వాళ్ళు గెలుపుకు పోరాడతారు, మనం గెలుపు పోరాడతాం. అంత మాత్రాన ఓడిపోయినంత మాత్రాన మీరు మంచోళ్ళు కాదని కాదు, మీరు హీనంగా మాట్లాడవలసిన అవసరం లేదు. ఈ గెలుపు అనేది మనకు 5 సంవత్సరాలే. ఈ 5 సంవత్సరాలే మనం అనిపిస్తాం తప్ప 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ వయసు ఉండదు, ఈ డబ్బు ఉండదు, ఈ పవర్ ఉండదు. అది తెలుసుకోకుండా మనం ఏది పడితే అది మాట్లాడి మళ్ళీ మేము వస్తే ఏం చేస్తారు? మీరు వస్తే ఇంట్లో ఎలాగో ఒకసారి చచ్చిపోతాం. చావు అనేది మనిషికి ఒకసారి వస్తుంది, పుట్టుకు కూడా ఒకసారి వస్తుంది. అన్నిటికీ తెగించి మేము ఆ రోజునే జనసేన పార్టీలో జాయిన్ అయ్యాం, ఆ రోజు పోరాడాం, ఇంట్లో పడుకోలేదు. మళ్ళీ మీరు వచ్చినా మీరు ఇక్కడ పీకిది ఏం లేదు. ఇక్కడ కాదు, రాష్ట్రంలో కూడా అందరూ మీ యొక్క ప్రగల్భాలు, ఉత్తర కుమారుని ప్రగల్భాలన్నీ చూశారు. చెత్తపుత్రుడు మాటలు ఎందుకు మాట్లాడొచ్చు కదా. గౌరవ చంద్రబాబు నాయుడు గారు అంటే సంబోధించే తప్పే ఉంది. పవన్ కళ్యాణ్ తలదించుకుని కూర్చున్న నువ్వు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖ ఉక్కుని మళ్ళీ పునరుద్ధరించి 50 కోట్లు లాభాలు తీసుకుని నడిపించిన ఘనత కూటమి ప్రభుత్వం దక్కుద్దని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా.
ఇవాళ రాయలసీమను కూడా అభివృద్ధి చేయాలి, రాష్ట్రం అంతా సమాంతరంగా అభివృద్ధి చెందాలని ఆలోచనతో 30,000 కోట్లను అక్కడ హార్టికల్చర్ డెవలప్మెంట్ కానీ, పంటల్లో కానీ, ఇండస్ట్రియల్ ఏరియా కానీ, సోలార్ ప్లాంట్లు కానీ అన్ని కూడా అక్కడ తీసుకొచ్చి రాయలసీమ కూడా అభివృద్ధి చేసిన ఘనత ఈ ప్రభుత్వాన్ని దక్కుద్దని కూడా మీకు తెలియజేస్తున్నాను. సరే, పంచాయతీరాజ్ శాఖ చూసుకుంటే అసలు మీకు తెలియదు, పంచాయతీరాజ్ శాఖ అనేది ఒకటి ఉంది. అక్కడ రోడ్లు వేయాలి, MGNRGS అని ఒక పథకం ఉంటది, దాంట్లో డబ్బులతో మనం రోడ్లు వేసుకోవచ్చు అనేది కూడా తెలియనటువంటి మాజీ ముఖ్యమంత్రికి నేను చెప్తున్నా, మీ సమయంలో మీరు ఎన్ని కిలోమీటర్ల రోడ్లు వేశారో మీ దమ్ముంటే చెప్పమని చెప్తున్నా. నేను చెప్తున్నా 2 సంవత్సరాల కాలంలో 4,000 కిలోమీటర్ల రోడ్లు వేసి ప్రతి పల్లికి అనుసంధానం చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారు దక్కుంది. 13,300 పంచాయతీలు ఒకే రోజు మీటింగ్ పెట్టి పల్లి పండుగ చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారు దక్కుంది. ఇవాళ అదే శాఖలో ఇవాళ వరకు ప్రమోషన్ లేకుండా ఉంటే ఆ ఎంప్లాయీస్ అందరికి ప్రమోషన్ ఇచ్చి మళ్ళీ కొత్తగా డిఎస్సి పెట్టి దాంట్లో 16,000 మంది ఉద్యోగాలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నాను. ఈ సమయంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చో చెప్పమనంటే వాలంటీర్కి 5,000 ఇచ్చాను. 5,000 దేనికి సరిపోద్ది? 5,000 ఇచ్చి వాలంటీర్కి ఇచ్చానని చెప్తున్నాడు, దేనికి సరిపోద్ది? మళ్ళీ ఈ సంవత్సరం 15,000 ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. NRGS లో మన తాడేపురంలో దాదాపు 15 నుంచి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగాం. ఈ రోజు 150 కోట్లతో ఈ ఒక కాన్స్టిట్యున్సీ 2 సంవత్సరాలు అభివృద్ధి చేశానని చెప్పడం ఓన్లీ సంక్షేమం కాకుండా నేను చెప్పేది. సంక్షేమం చూసుకుంటే ఇంకొక ఎంత ఉన్నదో మీకు మొత్తం అన్ని కూడా నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా నేను చెప్పదలుచుకున్నాను. సంక్షేమం అభివృద్ధి కలిసి ఎన్ని కోట్లు. ఇవాళ 2వ SS ట్యాంక్ నేను మున్సిపల్ చైర్మన్ గా ఉండగా దాన్ని ఓపెన్ చేసి దానికి దాదాపు 18 లక్షల కోర్టు ఫీజులు కట్టి నేను మున్సిపాలిటీకి చెప్తే గడిచిన 5 సంవత్సరాల్లో దాన్ని గొడవ పట్టించుకోకుండా ప్రజల అవసరం పెరిగింది. 2,30,000 జనాభా ఉన్నారు ఇవాళ తాడేపల్లి కాన్స్టిట్యున్సీలో. అలాంటి కాన్స్టిట్యున్సీలో రేపు పొద్దున్న నీరు ఎద్దడి వస్తే మరి ఎలాగా 20 ఎకరాల ట్యాంక్ తో మీరు సరిపెడతారనే ఆలోచన కూడా లేకుండా దాన్ని తవ్వించినటువంటి ఆ ప్రభుత్వ అధికారులకు నేను చెప్తున్నా. ఇవాళ మనం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం 7వ నెల పూర్తి చేస్తాం. వచ్చే నెల 1 తారీఖు కల్లా 2 సార్లు కాదు 3 సార్లు ఈ తాడేపల్లి ప్రజలకే కాకుండా పెంటపాడు పక్కన పల్లెలు కూడా నిధి ఏర్పాటు ఈ తాడేపల్లి పురపాలక సంఘం ద్వారా చేయించాలని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నా. ఇది అభివృద్ధి అంటారు దీన్ని. గడిచిన 5 సంవత్సరాల్లో మీరు ఏ రోడ్లు లేదు, ఏ గుంత కూడా పోడ్చలేదు. ఈ గుంతలు పోడ్చాలంటే హాస్పిటల్లో జాయమని చెప్పారు మీ మంత్రులు. మీరు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేసే అభివృద్ధి కానీ, చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి కానీ, నరేంద్ర మోడీ గారి ద్వారా తెచ్చే అభివృద్ధి కానీ, జల్ జీవన్ మిషన్ లో పూర్తిగా దోచుకునే డబ్బులు ఏదైతే మిగులుతాయో మీ సొంత కాంట్రాక్టులు పెట్టి దాన్ని మొత్తం లూటీ చేసి ఇవాళ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే మరో 2 సంవత్సరాల పాటు తీసుకొచ్చి దానికి మళ్ళీ 12 కోట్లు శాంక్షన్ చేయించి ఇప్పుడు అన్ని గ్రామాలకి జల్ జీవన్ మిషన్ లో నీళ్లు ఇచ్చే బాధ్యతని ఈ ప్రభుత్వం తీసుకొని మొదలు పెట్టబోతా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 14,16,00,000 రూపాయలని పవన్ కళ్యాణ్ గారు మనకు శాంక్షన్ చేశారు. ఈ నెలలో టెండర్ జరగబోతా ఉంది. అంటే అభివృద్ధి అనేది కళ్ళతో చూసి కష్టపడితే అవుతుంది కానీ మీరు ఎక్కడో 4 గదుల్లో కూర్చుని పరదాల మాటను తిరిగి హెలికాప్టర్లో ఇక్కడ పొరద సర్వే చేయడం కాదు. ట్రైన్ యాక్సిడెంట్ అయితే నువ్వు హెలికాప్టర్లో సర్వే చేస్తావు. నీ ముఖ్యమంత్రికి ఆ పాత ముఖ్యమంత్రికి సలహా ఎవరిచ్చారో కూడా నాకు తెలియదు. సరే, ఇప్పుడు నిన్న ఒకటి అంటున్నాడు, పుట్టినరోజు అంటే మా నాయకుడు ట్వీట్ చేశాడు కదా, నీకు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి అని చెప్పి. మీ చెల్లికి ఇంటికి వెళ్తే వాళ్ళ పెళ్లికి పోతే వెళ్ళాం కదా మేము. మాకేం ఇలాంటి బేసిసాలు లేవే. మీరెందుకు ఇంత అసూయిగా విషం కక్కి మాట్లాడుతూ ఉన్నారు? కాబట్టి భాష, లాంగ్వేజ్ పద్ధతిని మార్చుకోండి. మీకు నిజంగా ప్రజల్లో ఉండాలంటే ప్రజల్లో విశ్వాసం కల్పించాలి మనం. ఆ రోజు మీరు అధికారంలో ఉండగా ప్రజలను ఆదుకోలేకపోయారు. సంక్షేమం పేరుతో 2,50,000 కోట్లు 2,50,000 కోట్లు సంక్షేమం చేసి 10 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళిపోయారు. మీరు 7,50,000 కోట్లు ఎవరి ఖాతాల్లోకి వెళ్ళిపోయి ఎవరు ఎంత తినేశారో కూడా మీ అందరికి తెలుసు. అందుకే దూరంగా పెట్టారు. ఈ రోజు మళ్ళీ మేము వచ్చేస్తాం. వస్తారా ఏమి చెప్పలేము. ఇప్పుడు ఇవాళ ఎలా ఉంటుందంటే రాజకీయాల్లో ట్రెండ్ ప్రజలను నిర్ణయించాలి. మనం వేసుకునే ఓట్లు కదా అవి. ప్రజలు మనకి ఓట్లు వేస్తే నెగ్గుతాం, అభిమానం ఉంటే నెగ్గుతాం, పని చేస్తే నెగ్గుతాం, నిజాయితీగా ఉంటే నెగ్గుతాం. కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి మనకి. అది మానేసి నోటుకి ఏదో అది మాట్లాడతాం. నేను ఈ రోజు వరకు ఓడిపోయిన ఏ వ్యక్తిని నేను తిట్టలేదు, మాట్లాడదలుచుకోలేదు కూడా. నేను ఓడిపోయినాను. ఓడిపోయినప్పుడు నేను పాప తెలుసు. అలాగే ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది. అంత మాత్రాన మన వాళ్ళు తిట్టుకుంటే దానివల్ల మనకు కలిసి వచ్చేది ఏం లేదు. మీరు ప్రయత్నం చేయండి, గెలవడానికి ప్రయత్నం చేయండి. మేము గెలుపు నిలబెట్టుకుంటే ప్రయత్నం చేస్తాం. ఓ పోరాటం అనేది ఎలా ఉండాలి? రాజకీయాల్లో సేవ చేయడానికి మనం పోరాడుతున్నాం, సర్వెంట్గా ఉండడానికి పోరాడుతున్నాం. అది మానేసి
వ్యక్తిగతమైన విషయాలు, లేకపోతే ఈ కుటుంబాల విషయాలు, చంద్రబాబు నాయుడు గారి తల్లి గురించి, చెల్లి గురించి తిడితే మీరు వాళ్ళకి స్వాగతం పలుకుతారు, పరామర్శంతకి వెళ్తారు. సిగ్గు లేదా మీకు అని అడుగుతున్నారు. కాబట్టి దయించి ఎవరో గీతనాలు దాటొద్దు. మేము ముందు మాట్లాడము ఇప్పుడు. నిన్న జరిగిన ప్రెస్ మీట్ నా బాధ కలిగించింది. దత్తపుత్రుడు ఏంటని అడుగుతున్నాను నేను. దేనికి దత్తపుత్రుడు? పేద ప్రజలకు దత్తపుత్రుడు. రాష్ట్రం అంతా కూడా ప్రజలంతా కూడా దత్త చేసుకున్నారు ఆయన్ని. మీరుంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని నమ్మారు. 124 సీట్లు ఇచ్చారు, 11తో సరిపెట్టారు మిమ్మల్ని. అది మానేసి మీకు ఏది పడితే అది మాట్లాడతాం, నోటికి ఏది వస్తే అది మాట్లాడటం, ఎవరిని పడితే అది తిడతాం. స్కామ్లో ఇరుక్కుని బయటకు వచ్చిన తర్వాత అది ప్రూవ్ చేస్తే పేపర్లో రాస్తే పేపర్ వాడిని ఏమో రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు, పేపర్ వాడిని మంచోడు కాదంటారు. మరి మీ పత్రికలో రాసేయని అబద్ధాలే. మీ పత్రిక కరపత్రిక అయినప్పుడు కూడా పత్రికని గౌరవించాలా, స్వేచ్ఛను మనం చూడాలి. అంతేగాని మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి కొట్టేస్తానంటే ఎవడో నిలబడ్డావు. బలం ఉంటే ఇవాళ మనం కొట్టేస్తాం, వాళ్ళ బలం ఉంటే మనల్ని కొట్టేస్తారు. ఆటవిక రాజ్యాంగం తయారవుతుంది. ఆ తయారై చేసుకునే అవకాశం మీకు వెళ్ళి ప్రెస్ల కాడ వెళ్ళి పగలు కొట్టేయండి, ప్రెస్ల కాడ వెళ్ళి అదే పరిస్థితి. మరి ఇప్పుడు నెగ్గినోళ్ళకి ఉంటే అప్పుడు పోలీస్ సపోర్ట్ ఎవరికి ఉంటుంది? అప్పుడు ఎవరు వస్తారు మీకు కూడా? ఎందుకు అన్నాను, ఆడవాళ్ళని ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు చాలా గౌరవంగా పద్ధతిగా మాట్లాడతారు. నాకున్న దాన్ని బట్టి నేను ఆయనతో నాకున్న పరిచయం. ఇవాళ 2014లో నేను జాయిన్ అయ్యాను. నేను అప్పుడు చూశాను, ఇప్పుడు చూశాను. ఏ ఆడపిల్ల గురించి తప్పుగా మాట్లాడితే ఆయన ఒప్పుకోడు. ఏ ఆడపిల్లని కామెంట్ చేయొద్దని చెప్తాడు. భారతమ్మ అంటాడు ఆయన. మీరు ఎప్పుడైనా వినర్లేదు. మీరు ఆయన భార్య గురించి ఏం మాట్లాడారు? నిండు సభలో ఏం మాట్లాడారు? అంబటి రాంబాబు మొన్న ఏం మాట్లాడాడు? మనకే బాధ కలుగుతుంది ఇంటాకే. కాబట్టి ఇలాంటి భాషను వాడొద్దని నేను మళ్ళీ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాను నేను. మీరు నిజాయితీగా పాలిటిక్స్ చేయాలనుకుంటే ప్రజల్లో నమ్మకం కలిగించండి. మీ మీద నమ్మకం కలిగించుకోండి. మీరు పాదయాత్ర చేస్తారా, లేకపోతే దొల్లుతా తిరుగుతారా రోడ్ల మీద, లేకపోతే ఇంటింటికి వెళ్ళి బొట్లు పెడతారా ఈసారి, అది మీ ఇష్టం. మేమే దాన్ని చేయలేము. మేము తిరిగాం, అలాగా ఓట్లు అడిగాం, సాయం చేసాం. ఓడిపోయిన ఇంట్లో పడుకోలేదు, నిరంతరం ప్రజల్లో ఉన్నాం. గెలిచినా ఇంట్లో పడుకోవట్లేదు. నిరంతరం ఈ రోజు కూడా నేను సేవ చేస్తాను ఉన్నాను. ఎవరు వచ్చినా నేను డబ్బు ఇస్తాను ఉన్నాను. కాబట్టి ఇది మళ్ళీ మేము చెప్తున్నాం, మీకు పర్మనెంట్ అయిపోతుంది. నేను ఒకసారి ఇంకొక 4-5 సార్లు కనుక ఈ చెత్తపుత్రుడు ఉత్తర కుమార్ అంటే నాకేమైనా పెట్టుకోండి, నన్ను ఏమైనా అనుకోండి, నాకేం ఇబ్బంది లేదు. నేను పార్టీ కోసం, కూటమి కోసం, ప్రజల కోసం కష్టపడి మనిషి. నేను నా కోసం నాకు ఒక పని కూడా నేను ప్రభుత్వం దగ్గరికి వెళ్ళను, ఈ రోజు వరకు ఎప్పుడు వెళ్ళను కూడా. నాకు ఈ పని చేసి పైరువేలు చేసేవాడిని కాదు, నేను ప్రజల కోసం పనిచేసేవాడిని. కూటమిలో ఉన్న ప్రజల డిమాండ్ అడుగుతాను నేను అక్కడ, అంతేగాని నా సొంత ప్రయోజనాలు నేను ఎప్పుడు అడగను రాజకీయాల్లో. కాబట్టి మీరు ఏమన్నా పిల్లలు ఉండండి. మేము మాత్రం ఈసారి పవన్ కళ్యాణ్ గారు మీ దత్తపుత్రుడు అంటే మీరు చెత్తపుత్రుడు అవుతారు, ఉత్తర కుమారులు అవుతారు. దీన్ని నేను పదే మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అనుకున్నాను. ఈసారి మీరంటే ప్రతి వాళ్ళు ఈసారి మాజీ ముఖ్యమంత్రి అంటారు. ఉత్తర కుమారుడు ఏం మాట్లాడారో ఇవాళ మాట్లాడుకునే పరిస్థితి తీసుకురావద్దని నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.